Please subscribe for more updates. Bell button పై click చేయండి. ఒక పక్క మన వింగ్ కమాండర్ని వాళ్ళు తమ అదుపులో ఉంచుకొని మరో పక్క చర్చలకు ఆహ్వానిస్తున్నారు కదా. అసలు ఎలా చూడాలి, భారత్ ఏ విధంగా స్పందించాలంటారు? అంటే చర్చలకు ఆహ్వానిస్తున్న సమయంలో జరిగిన పరిణామాలను కూడా మనం చూడాలి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. యుద్ధం అంటూ మొదలైతే అది నా చేతిలో ఉండదు, మోడీ చేతిలో ఉండదు. నిజమే. యుద్ధం అంటూ జరిగితే రెండు దేశాలు నష్టపోతాయి. నిజమే. ఈ నీతులు చెప్పాడు, కరెక్టే. కానీ ఈ నీతులు చెప్పే సమయంలోనే జరుగుతున్నది ఏంటంటే, పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలు, అమెరికా నుంచి కొనుగోలు చేసుకున్న అత్యాధునిక యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి వచ్చి బాంబులు వేసి వెళ్తున్న సమయం. అలాగే ఆ విమానాల్ని ఎదుర్కొని మన ఆయుధగారాన్ని రక్షించేందుకు పాక్ యుద్ధ విమానాల్ని తిప్పికొట్టే క్రమంలో భారత ఎయిర్ ఫోర్స్కి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ వాళ్ళకు చిక్కాడు. అంటే ఆ F-16 కూల్చాడు. ఆయన ప్రయాణం చేస్తున్న MiG-21 కూడా కూలింది. అప్పుడు ఆయన పాకిస్తాన్ టెరిటరీలో పాకిస్తాన్ సైన్యానికి చిక్కాడు. ఆయన వీడియోల్ని సర్క్యులేట్ చేస్తూ మరోవైపు పాకిస్తాన్ చర్చలకు ఆహ్వానించింది. అంటే బహుశా క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు ఇంగ్లీష్లో. ఒకవైపు క్యారెట్లు పెడుతూ మరోవైపు కట్టతో కొడుతూ. పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదలుగా వింగ్ కమాండర్ అభినందన్ పట్ల వ్యవహరించిన తీరు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధము. జెనీవా ఒప్పందం ఉంది, అంటే ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటారు. యుద్ధ ఖైదీలు ఎలా వ్యవహరించాలి యుద్ధ ఖైదీలతో అనే విషయంలో ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ జెనీవా ఇది ఇంటర్నేషనల్ కన్వెన్షన్. ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ప్రకారం యుద్ధ ఖైదీలను చాలా అవమానకరంగానూ బెంబేలెత్తే విధంగానూ చూపెట్టకూడదు. అలాగే యుద్ధ ఖైదీల పట్ల చాలా గౌరవంగా వ్యవహరించాలి. మన దేశానికి వాళ్ళని అప్పజెప్పాలి. ఇది జెనీవా కన్వెన్షన్ చెప్తున్నది. భారతదేశం గతంలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో కూడా ఈ జెనీవా కన్వెన్షన్ ఫాలో అయింది. అందువల్ల ఇమ్మీడియట్గా ఇఫ్ ఎనీ గుడ్ సెన్స్ ప్రివేల్ ఆన్ పాకిస్తాన్, ఇమ్రాన్ ఖాన్ నిజంగానే చర్చల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇదొక అవకాశం ఆయనకు. ఎందుకంటే ఇంత చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా మాట్లాడారు కదా. యుద్ధం అనేది ఎంత నష్టమో, శాంతి ఎంత అవసరమో చెప్పారు కనుక, మీకు యుద్ధం వద్దని నిజంగానే ఉంటే, శాంతి పట్ల అంతటి ప్రేమే ఉంటే, పాక్ ప్రధాని తక్షణం చేయాల్సింది అంటే అది గుడ్ విల్ జెస్చర్. భారతదేశ వింగ్ కమాండర్ అభినందన్ను సురక్షితంగా గౌరవ లాంఛనాలతో జెనీవా కన్వెన్షన్కు లోబడి భారతదేశానికి అప్పజెప్పాలి. ఇది అప్పజెప్పినప్పుడు ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా ఒక క్వశ్చన్, పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసింది కదా, మనం కూడా 2 అడుగులు ముందుకేద్దాం అనేది భారతదేశంలో కూడా ప్రజాభిప్రాయం మొదలవుతుంది. ఎందుకంటే ఒకవైపు సోషల్ మీడియాలో భారతదేశంలో యుద్ధం అని కేకలు వినిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో సే నో టు వార్ అని చెప్పి కూడా ఇండియన్ సోషల్ మీడియాలో, పాకిస్తానీ సోషల్ మీడియాలో కూడా క్యాంపెయిన్ మొదలైంది. పాకిస్తాన్కు చెందిన ఒక తూబా సయీద్ అనే అతను ట్విట్టర్లో రాశాడు, మా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేను కోరుతున్నాను, వింగ్ కమాండర్ అభినందన్కు ఏ రకమైనటువంటి నష్టము జరగకుండా ఆయనను గౌరవంగా భారతదేశానికి అప్పజెప్పాలి, ఆయనను భారతదేశానికి చెందిన అధికారిని అప్పజెప్పడం ద్వారా శాంతికి మార్గం వేయాలి అని చెప్పి పాకిస్తాన్లో ఒక నెటిజన్ ట్విట్టర్లో రాశారు. దీన్ని 2762 మంది రీట్వీట్ చేశారు. అంటే పాకిస్తాన్ ప్రజాభిప్రాయం కూడా ఎలా ఉందో అనడానికి ఇది ఒక ఉదాహరణ. అందువల్ల నిజంగా చర్చలకు ఒక మార్గం సుగమం చేయాలి అంటే ఈ పని చేయాలి. ఇక రెండవది, పాకిస్తాన్ ఇప్పటికీ భారత భూభాగంలోకి వచ్చి భారత భూభాగంలో బాంబులు వేశారు. అంటే మనం బాలాకోట్లో జరిగిన దాడిని పోలిన దాడి మేము చేయదలుచుకున్నామనేది పాకిస్తాన్ వాదన. పాకిస్తాన్ వాదన ఎందుకు అంటే, భారతదేశం నాన్ మిలిటరీ యాక్షన్ చేసింది కనుక, అంటే మా భూభాగంలోకి, మా ఎయిర్ స్పేస్లోకి భారత్ యుద్ధ విమానాలు వచ్చాయి కనుక
మేము కూడా మీ భూభాగంలోకి రాగలము అనేది మా సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకే మేము వెళ్ళాము తప్ప మేము ఎవరికీ ఏ నష్టము చేయలేదు, మేము ఎక్కడా ప్రజలకు నష్టం కలిగేలా బాంబులు వేయలేదు అనేది పాకిస్తాన్ వాదన. నిజమే, భారత వైమానిక స్పేస్లోకి వచ్చారు, భారత్ భూభాగంలో ప్రజలపైన ఏం పడలేదు. కానీ ఇలా వింగ్ కమాండర్ మరి మీ బందీగా ఉన్నాడుగా, దానికి ఆన్సర్ చెప్పాలి, దాన్ని వదిలేయాలి కదా. నిజంగానే ఇది నాన్ మిలిటరీ యాక్షన్ అని మీరు చెప్పుకుంటే, మీరు నిజంగానే ఇది భారతదేశంలో మిలిటరీకి కానీ పౌరులకు కానీ ఏ నష్టం జరగకుండా పాక్ ఉన్నటువంటి సాయుధ సామర్థ్యాన్ని చూపే పని అయితే తక్షణం వింగ్ కమాండర్ను అప్పచెప్పాలి. ఇక భారతదేశం కూడా మరింత జాగ్రత్త పడాలి. ఎందుకంటే పాకిస్తాన్ F-16 లాంటి అత్యాధునికమైన యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయింది. వింగ్ కమాండర్ అభినందనమో MiG-21 అనే ఒక పాతబడ్డ విమానంలో దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. MiG-21 2019 తర్వాత గ్రౌండింగ్ అయిపోతాయి, ఇక వాడరు అవి. ఎందుకంటే 2013లోనే వాటిని మూసేశారు, కొంత అప్గ్రేడ్ చేసి వాడుతున్నారు. అలాంటి ఒక పాతబడ్డ యుద్ధ విమానంతో పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక F-16 విమానాలని ఢీకొన్నటువంటి వింగ్ కమాండర్ అభినందన్కు భారత ప్రజలందరూ కూడా శిరస్సు వంచి నమస్కరించారు. అలాంటి మహోన్నత వీర సాహసాలు చూపెట్టిన భారత వాయుసేన అధికారికి మనం సల్యూట్ కొట్టాలి, అనుమానమే లేదు. కానీ అదే సమయంలో మనం ఆలోచించాల్సి అంటే, ఎందుకు పాపం ఆ పిల్లవాడు MiG-21 లాంటి ఒక పాతబడ్డ విమానంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది భారతదేశానికి? దీన్ని కూడా మనం పునరాలోచించాలి. వాడు F-16తో వస్తుంటే మనం MiG-21లో ఎదుర్కోగలమా F-16? అందువల్ల అది కూడా ఏం జరిగింది, మనం ధీటైనటువంటి యుద్ధ విమానంతో ఎదుర్కోలేకపోయామా, మిరాజులతోనే మనం F-16లను ఎదుర్కోవాల్సి ఉండేనా? ఇది ఇట్ ఈస్ అ వెరీ టెక్నికల్ ఆస్పెక్ట్, బట్ సంథింగ్ టు థింక్. ఖచ్చితంగా ఇదే అని చెప్పలేకపోయినా ఆలోచించాలి. ఏమైనా పాకిస్తాన్ చర్చల గురించి మాట్లాడుతుంది కనుక ఇప్పటికైనా తీవ్రవాద స్థావరాల్ని అంతం చేసి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ క్రియేట్ చేస్తే చర్చలు సాధ్యమవుతాయి. అంతదాకా ఇప్పటికిప్పుడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేతుల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే తీవ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేయడం మొదలు పెడితే ఆయనే ఉంటాడో ఉండడో, కనీసం వింగ్ కమాండర్ అభినందన్ అయినా అప్పచెప్పడం ఆయన చేతుల్లో ఉంటుంది. ఆ పనైనా మొదలు చేయమనండి, తర్వాత చర్చల గురించి మాట్లాడచ్చు, ఆలోచించవచ్చు.